కొంతమందికి బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల బాటిల్స్ పెడుతుంటారు కదా. ఉమ్. సో అంత అంటే బాటిల్ పెట్టడం వల్ల వీళ్ళు రికవర్ అనేది ఎన్ని మంత్స్ తర్వాత యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ గా అయిపోతారు? ఇప్పుడు వైరల్ ఫీవర్స్ లో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి మీకు చెప్పాను హైడ్రేషన్. అవును. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది ఫీవర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఆకలి అనేది బాగా తగ్గుతుందండి. ఓకే. సో తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ వీక్నెస్ ఉండడం వల్ల ఇంట్లో తినకుండా పడుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. దానివల్ల కొంచెం గ్యాస్ట్రైటిస్ కానీ ఈ సిమ్టమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. తినకపోవడం వల్ల కొన్నిసార్లు బీపీ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ ప్రివెంట్ చేయడం కోసమే హైడ్రేట్ చేస్తామండి. ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి కొంచెం బీపీని ఇంకా ఇంప్రూవైజ్ చేస్తాం. అదొకటి మెయిన్ స్టే, అది ఇంప్రూవ్మెంట్ కోసం అనమాట ట్రీట్మెంట్. అండ్ అంటే హ్యూమన్స్ లో కూడా డిఫరెంట్ స్పీసీస్ ఉంటారు, ఒక్కొక్కరు ఒకలాంటి మనుషుల్లాగా. అట్లనే మస్కిటోస్ కూడా ఉంటాయి మేడం? అవునండి, డెఫినెట్ గా ఉన్నాయండి. ఇప్పుడు డెంగ్యూ కనుక చూసినట్టయితే ఎడిస్ మస్కిటో అనేది వల్ల వస్తుంది మెయిన్ ట్రాన్స్మిషన్. ఓకే. సో ఫీమేల్ క్యూలిక్స్ మస్కిటో అనేది ఉంటుంది, అది మలేరియా కానివ్వండి అదర్ డిసీజెస్ కాజ్ చేస్తాయి.